లెక్కకైతే శనారమే క్యాబినెట్ మీటింగ్ అన్నారు. ముఖ్యమైన మాట్లాడేది ఉంది. పర్మిషన్ కావాలని ఎన్నికల సంఘానికి మతలబ్ పంపినా ఫాయిదా గాలే. ఇక లాభం లేదు. మనమే ఢిల్లీకి పోయి ఆఫీసర్లను కలుద్దామని ఫిక్స్ అయ్యిండ్రు సర్కారోళ్ళు. ఇంతల్నే అటుకెళ్ళి పర్మిషన్ వచ్చింది. కాకుంటే కొన్ని కండిషన్లతోటి సచివాలయానికి పోయి అరుసుకుందాం పాండ్రి. మరి మీటింగ్లా ఏం మాట్లాడిండ్రో, ఏం డిసైడ్ చేసిండ్రో? రైతుల తిప్పలు, ఈ స్కూల్ చదువులు, కాళేశ్వరం రిపేర్లు, జూన్ 2 సంబరాల మీద 4 గంటల మీదనే నడిచింది క్యాబినెట్ మీటింగు. చెడుపానలతో దడిచిన ఓట్లు సర్కారే కొంటది, రైతులు రందిపడొద్దని ధైర్యం చెప్పిండ్రు మంత్రులు. ఇప్పటిదాకా కొన్న వడ్లకు 3 రోజుల్లోనే అకౌంట్లో పైసలు వేసిండ్రట. అట్లనే వడ్లకు 500 బోనస్ మీద సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ల మీద కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చిండ్రు. సర్కారీ స్కూళ్లలో సౌలతులు చేపిస్తానికి అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం తెస్తారట. మంత్రి శ్రీధర్ బాబు సార్ హ్యాండ్ లో అక్కలు నడిపే స్వయం సహాయక సంఘాలే ఈ కమిటీలను నడిపిస్తారు. 600 కోట్లు అవసరం అయితే ఆల్రెడీ 120 కోట్లు విడుదల చేసిండ్రట. ఊరి సర్పంచ్, హెడ్ మాస్టర్ కలిసి బళ్ళే ఏమేం సౌలతులు చేపించేది ఉన్నదో చూసుకొని గా పనులు చేపియాలన్నట్టు. ఈ స్కూల్ చాలుగానే సీఎం మంత్రులు పోయి బళ్ళు చూసొస్తారట. అమ్మ పాఠశాలల కమిటీలకు సంబంధించి మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ ఏర్పాటుతో పాటు అన్ని హంగులాలతో ఆ పాఠశాలలు కనపడాలని ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నీళ్లు నింపే పరిస్థితి లేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గేట్లు ఎత్తే పెడతాం, రిపేర్లు కాంట్రాక్ట్ సంస్థనే చేయాలని డిసైడ్ చేసిండ్రు. ఇరిగేషన్ అధికారులు రిపేర్స్ చేపట్టిన సాంకేతిక పరమైన ఏదైనా ఉపాయాలు చేసిన బ్యారేజ్ నిలుస్తుందని మేము నమ్మకం ఇయ్యలేము అని స్పష్టంగా చెప్పారు. జూన్ 2 తోటి తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి రాష్ట్రం ఇచ్చినందుకు సోనియమ్మకు, రాష్ట్రం కోసం కొట్లాడినోళ్లకు సన్మానం చేయాలని తీర్మానం చేసిండ్రు. ఆనాడు తెలంగాణ ప్రజల ఆశయాలను 6 దశాబ్దాల తర్వాత ఇచ్చిన ఆ సోనియమ్మని సన్మానించాలి అని, ఈ సన్మానించటం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది.